చాలా బాగుంది కదా. ఇట్లాగా ప్రశాంతంగా ఉంటుంది బుద్ధుడిని ఎక్కడ పెట్టుకున్నా. అందుకని బుద్ధుడు బాగుంది అంటే గిఫ్ట్లో అన్ని రకాలు ఇస్తాం కదా మనము. అవి ఏంటి అసలు ఇలా లోపలికి వెళ్ళక ఇది గోపాలకృష్ణుడు అనమాట. వైట్ మెటల్ చూడడానికి ఎంత బాగుందో చూడండి, చూస్తేనే ముచ్చటేస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఉట్టి పడేటట్టుంది. లక్ష్మీదేవి ఇంత చక్కగా ఉంది అంటే ఒకటి ఇవి పోత పోసినవి అయి ఉండాలి. మెటీరియల్ బాగుంది, ఇక్కడ లేనివంటూ లేవు. ఇది పెయింటింగ్స్ అనమాట. ప్లాస్టిక్ బుద్ధ పట్టుకోమ్మా. నీ పేరేంటి? చాలా బాగుంది. ఎంత ఇది? 3,500 అలా పడుతుంది మేడం. 3,500. ఇది 3,500 అటండి. పెట్టుకుంటున్నారు కదా, ఇవి పెట్టుకుంటే ఎంతో మంచిది అని చెప్తున్నారు. రియల్లీ మంచిదా అనేది తెలియదు కానీ పెట్టుకోవడం మంచిదే అంటున్నారు. ఇంకా పీకాక్స్ అయితే మారులెస్. ఆంజనేయ స్వామి, కుమారస్వామి, లక్ష్మీదేవి, కోదండరాముడు. అబ్బా ఇన్ని ఉన్నాయి, నాకు తెలియదు ఇక్కడ. అంటే కవర్ తీస్తాం. అమ్మాయి మంచి కోఆపరేటివ్ అండి, చక్కగాను అన్నీ తీసి చూపెడుతున్నారు. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది నిజంగా. తదాగతి ఇదేంటి? రేడియేటరా? రేడియం అంటే రాత్రి అంతా లైట్ వెలుగుతుంది కదా. ఇవి రేడియం సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి. శ్రీరాముని చూస్తే అట్లా నవ్వుతున్నట్టుగా చక్కగా ఉంది, చూడ్డానికి కూడా ఎంతో ముచ్చటగా ఉంది. ఆంజనేయ స్వామి చక్కగా, రామ పాదాలు చక్కగా ఉన్నాయి. ఈ లక్ష్మీదేవి నిజంగా నవ్వుతున్నట్టు అట్లాగా సిరిలొలుగుతున్నట్టు ఎంత అందంగా ఉందో చూడండి. అంటే మేము ఇక్కడ గిఫ్ట్లు కొనడానికి వచ్చాము, అన్నీ కొనకపోయినా వాళ్ళు మేము రిక్వెస్ట్ చేసాము. మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకోండి మేడం అన్నారు. మంచి కోఆపరేటివ్ పీపుల్ అండి వీళ్ళు. విజయనగరం, చిపురుపల్లి ఈ సరౌండింగ్ వాళ్ళందరికీ తెలియదు ఇంకాను. ఇది ఎక్కడుందంటే ఎంఎఫ్ ఖాన్ ఆపోజిట్ రోడ్లోని సెకండ్ వన్నేనండి, చాలా దగ్గరలో ఉంది. మీరు కార్డు పెడతాను, నేను కార్డు కూడా కార్డు పెడతాను, అడ్రస్ పెడతాను, తప్పకుండా వచ్చి కొనుక్కోండి. ఎందుకంటే గిఫ్ట్ ఐటమ్స్లో ఇంత తక్కువ ఉండేవి నేను ఎక్కడా చూడలేదు, ఇక్కడే మాత్రమే ఉన్నాయి ఇవి. బ్రాస్, ఇది బ్రాస్ అట. కృష్ణుడు చాలా బాగుంది. బ్రాస్ ఐటమ్ అంటే కాస్ట్ కూడా పేలుతుంది. పైవా బ్రాస్ కృష్ణుడు, ముందు గోవు కామధేను చెట్టు చూడండి. ఈ చెట్టు ఇది వరకు నా చిన్నప్పుడు ఇలాంటి చెట్లు చూశాను, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. గోవు, పంచలోహాలు గోవు ఉందమ్మా, పంచలోహాలు గోవు. ఇదొక్కటే చాలండి మొత్తము హైలైట్ చెప్పాలంటే. సూపర్గా ఉంది చూసారా. చక్కని నెమళ్ళు, చక్కని చెట్టు, ఇక్కడ పువ్వులు ఆకులతో చెట్టు, ఈ చెట్టు కింద ఆవు దూడ, ఆవు మెళ్ళలో గంట. ఇంత అపురూపంగా చెక్కారు, చక్కగా చేయడానికే చాలా టైం పడుతుందండి. ఇది బ్రాస్ ఐటమ్ అనమాట, చాలా బాగుంది. ఇలాంటివి చూస్తే ఎప్పుడైనా అలా ఉండిపోవాలనిపిస్తుందండి నాకు, ఎందుకంటే అంత మంచి ప్లేస్ అనమాట ఇది. థ్యాంక్ యూ డోర్కా, ఇంత మంచి ప్లేస్కి తీసుకొచ్చారు నన్ను. అబ్బా ఉయ్యాల
కానీ బ్రాసే కానీ ఇది నల్ల. ఇవి పూజ సెట్ మేడం. అటొస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ జీసస్. ఉండండి మేడం. తాయివాన్లో ఇలాంటివి ఉంటున్నాయి ఇప్పుడు. రేడియో రేడియమా వినాయక చవితికి తప్పకుండా కొనుక్కోవాలండి ఇది. ఎందుకంటే రేడియం వినాయకుడు అనమాట. రాత్రి వెలుగునిస్తాడు చక్కగాను. లంబోదర ఎంత బాగున్నావయ్యా బంగారు. నీ ఇలా పట్టుకొని చూస్తే నాకెంత ఆనందం అనిపిస్తుందో. రాత్రి వెలుగు వస్తుందా? రాత్రి చాలా బాగుంది వినాయకుడు. సరే, ఈయన గారైతే ఇంక చెప్పనే అవసరం లేదు. నవ్వులు గూబులు కురిపిస్తూ. సాయిరామ్. ఒకటిని మించి ఒకటి ఉన్నాయండి ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్. ఫ్రెండ్స్, మీరందరికీ మళ్ళీ చెప్తున్నాను, చక్కగా విజయనగరం, చీపురుపల్లె కాదు, విశాఖపట్నం చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కొనుక్కోగల గిఫ్ట్ ఐటమ్స్, బ్రహ్మాండమైన ఐటమ్స్, మంచి కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి. వినాయకుడిని తప్పకుండా కొనుక్కోవచ్చు. ఎందుకంటే మన వినాయక చవితి వచ్చేస్తుంది కదా. వినాయక చవితి ముందు చక్కగా ఇలా చేసుకుంటే వినాయకుడు ఇది పెట్టుకుని పర్మనెంట్గా ఉంచేసుకోవచ్చు. తర్వాత మనం మట్టి వినాయకుడిని ఎలాగా చేసుకుంటాం అనుకోండి, అది వేరే విషయము. చాలా బాగుంది. ఇంకా ఆంజనేయ స్వామి. దేవుళ్ళందరూ ఇక్కడ దిగొచ్చారా అనుకున్నాను. దేవతలారా దిగొచ్చారా అన్నట్టు దేవుళ్ళందరూ దిగొచ్చారు ఇక్కడికి. వినాయకుళ్ళు అయితే మార్లెస్, చాలా బాగున్నాయి.